చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అని మీరు గుర్తిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నైరుతిలో ఈ బెడ్రూమ్ ఉంది కదా, ఈ బెడ్రూమ్ నుంచి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బెడ్రూమ్ పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వాయువ్యంలో ఉన్న ఉప బెడ్రూమ్లో నుంచి ఒక 4 ఫీట్లు పడమర వైపుగా తీసుకొని దీనికి లాట్రిన్ బాత్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరు ఏం చేస్తున్నారంటే సగం ఇందులోకి, సగం ఈ గృహంలోకి, ఈ రూమ్లోకి చేస్తున్నారు. అదే ఈ 2 పద్ధతులు కూడా మీకు దోషపూరితం అని తెలియజేయడానికి కోసమే ఈ 2 మ్యాపులు మీ ముందు ఉంచడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం వెడల్పు అవుతుందేమో కానీ ఇందులో నుంచి వాయువ్యంగా నడక, అసలు మనం ఎక్కడ శాస్త్ర ప్రకారం చూసినా వాయువ్యం నడక అసలు సవ్యమైంది కాదు, చాలా దోషపూరితమైందని చెప్పుకోవడమే వాస్తుశాస్త్రంలో ఎవరి పుస్తకాలు చదివినా ఏ సిద్ధాంతం చదివినా కనబడుతున్నది. కాబట్టి దయచేసి మిత్రులారా ఇలాంటి విషయాలను అంటే ఈ పద్ధతిని స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఇందులో నుంచి ఇక్కడికి సగం వాడినా కూడా ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళందరూ పశ్చిమ వాయువ్యంగా ముందుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నైరుతి వీళ్ళకు తెగిపోతుంటుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తారు, మొత్తంలో వండుకుంటూ ఇప్పుడు ఈ బెడ్రూమ్లో మొత్తం వాడుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ మూల గుండా అంటే వాయువ్యం మూల గుండా, అది కూడా ఉత్తరం వాయువ్యం మూల గుండా ఈ లాట్రిన్ వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 పద్ధతులు మంచివి కావని మీకు తెలియజేస్తూ ఇలాంటి పద్ధతికి స్వస్తి చెప్పి ఈ నంబర్ 2లోకి వచ్చేసి మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ గృహము మీకు ఇక్కడ ఏం తగ్గింది, తూర్పు పడమర కొలత తగ్గింది. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రూమ్ ఏం చేస్తుందంటే ఉత్తర దక్షిణం కొలత తగ్గుతుంది అంతే తప్ప ఇందులో నుంచి ఒక 3 ఫీట్లు కనుక మనం ఇందులోకి వాడి ఇక్కడ నుంచి మంచి ఉత్తర ఈశాన్యంలో నుంచి లోనికి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదు. ఈ రూమ్ వల్లనే ఉంటుంది, మళ్ళీ ఈ వైశాల్యం ఏం తగ్గలేదు. కానీ ఇందులో నుంచి అక్కడనేమో తూర్పడమర వైశాల్యం తగ్గితే ఇక్కడ ఉత్తర దక్షిణ వైశాల్యం తగ్గి తూర్పడమరగా నిటారుగా ఉంటుంది. ఇందులో నుంచి ఈశాన్యం నుంచి అంటే దీనికి ఏ సంబంధం లేకుండా ఇక్కడ మనం డోర్ వేసామంటే ఈ రూమే, డోర్ తెరిచినా కూడా ఇదొక రూమ్లా ఇంట్లోకి లోపలికి వచ్చి మనం లాట్రిన్ బాత్రూమ్ వాడుకోవడం చాలా శ్రేయస్కరం. అట్లని మళ్ళీ ఇందులో నుంచి సగభావం ఇక్కడ కలపొచ్చు అంటే కలపకూడదు, దానివల్ల మళ్ళీ దక్షిణ నైరుతి పెరిగినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా లాట్రిన్ బాత్రూమ్ను ఇలా నిర్మాణం చేసుకుంటే చాలా బాగుంటుందని గుర్తించి ఈ నంబర్ 2 ప్లాట్లో ఉన్నటువంటి అంటే ఈ గృహంలో ఉన్నటువంటి ఈ లాట్రిన్ బాత్రూమ్ యొక్క నిర్మాణం మరొకసారి చూసి ఈ పద్ధతులనే మీరు నిర్మించుకుంటే ఈ లాట్రిన్ బాత్రూంలో దోషము మీ అంటన పడదు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు అంటే ఏం కాదు అలా ఉంటే అని కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ మధ్యకాలంలో నేను మిత్రులారా మీకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే నేను ఒక మ్యాప్ మీ ముందు పెడుతున్నానంటే నిజంగా అందులో ఉన్న సత్ఫలితం